తెలుగులో టాప్ డైరెక్టర్స్ అనగానే గుర్తొచ్చే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. రైటర్గా కెరీర్ మొదలుపెట్టిన ఈయన టాలీవుడ్లో స్టార్ హీరోలతో గుర్తుండిపోయే సినిమాలెన్నో తీస్తారు. అలాంటి ఈయన పరిస్థితి ప్రస్తుతం అస్సలు బాగోలేదు. పేరుకి స్టార్ డైరెక్టర్, కానీ సరైన కాంబో సెట్ చేసుకోలేక పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో ఎలా ఉండే త్రివిక్రమ్ ఎలా అయిపోయారా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. త్రివిక్రమ్ పేరు చెప్పగానే కుటుంబ కథా చిత్రాలు, పంచ్లు, ప్రాస డైలాగ్స్ గుర్తొస్తాయి. కానీ అరవింద సమేత, అలవైకుంఠపురంలో సినిమాల తర్వాత ఈయన దర్శకుడిగా పూర్తిగా గాడి తప్పారా అనిపిస్తుంది. ఎందుకంటే అలవైకుంఠపురంలో తర్వాత ఎన్టీఆర్తో ఓ మూవీ ప్లాన్ చేశారు, కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. దీంతో మహేష్ బాబుతో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు. తొలుత ఓ సబ్జెక్టుతో సినిమా మొదలుపెట్టారు గానీ కొన్ని రోజులకే దాన్ని పక్కన పెట్టి మరో కథతో సినిమా తీసి రిలీజ్ చేశారు. అదే గుంటూరు కారం. మహేష్ ఫ్యాన్స్కు ఈ మూవీ నచ్చింది గానీ మిగతా వాళ్లకు పెద్దగా కనెక్ట్ కాలేదు. గుంటూరు కారం గతేడాది సంక్రాంతికి వచ్చింది. అప్పట్నుంచి త్రివిక్రమ్ ఖాళీగానే ఉంటున్నారు. మధ్యలో అల్లు అర్జున్తో ప్రాజెక్ట్ సెట్ అయింది. భారీ బడ్జెట్తో మైథలాజికల్ స్టోరీతో దీన్ని తీస్తున్నామని నిర్మాత నాగవంశీ కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు. ఏమైందో ఏమో గానీ అల్లు అర్జున్ దీన్ని పక్కన పెట్టి అట్లీతో సినిమా మొదలుపెట్టారు. ఫలితంగా త్రివిక్రమ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. రామ్ చరణ్, వెంకటేష్తో సినిమాలు చేస్తారనే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇవి సెట్ అవుతాయో లేదో అర్థం కావడం లేదు. ఎందుకంటే చెర్రీతో పవన్ కళ్యాణ్ నిర్మాతగా త్రివిక్రమ్ మూవీ అని ప్రచారం చేశారు. కానీ అదే టైంలో తన డైరెక్షన్లో చరణ్తో మూవీ ఉందని సుకుమార్ ప్రకటించారు. అలాగే వెంకటేష్తో మూవీపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. త్రివిక్రమ్తో పాటు దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన రాజమౌళి, సుకుమార్ లాంటి చాలా మంది డైరెక్టర్స్ ప్రస్తుతం పాన్ ఇండియా రేస్లో టాప్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు. త్రివిక్రమ్ మాత్రం ఇంకా ఏ హీరోతో మూవీ చేయాలా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. అటు దర్శకుడిగా ఎవరితో సినిమా చేయాలా అనే దగ్గర నుంచి బన్నీతో ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అనేది తెలియని పరిస్థితి. మరి ప్రస్తుత అడ్డంకులన్నీ దాటుకుని త్రివిక్రమ్ ఏం చేస్తారో చూడాలి.